మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18 లక్షల ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60 లక్షల టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి. మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నేను కోరుతా ఉన్నాను. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయినాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే, దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్. షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది, ఇది నివేదిక. ఎట్లా పెరిగింది ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ 1,356 యూనిట్లు. మేము దిగిపోయినాడు ఎంతుంది 2,349 యూనిట్లు. మరి ఎట్లా పెరిగింది? ఇది వ్యవసాయ విస్తరణ జరిగింది, అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది, గృహాలలో కన్జంప్షన్ పెరిగింది, నాణ్యత పెరిగింది విద్యుత్తుది, కాబట్టి కన్జంప్షన్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మీ రిపోర్టే చెప్తా ఉంది. ఇంకొక 2 మాటలు మాత్రం మీకు చెప్తాను నేను. ఫ్యాక్టరీస్ ఇది చూడండి దయచేసి, ఎట్లా పారిశ్రామిక విస్తరణ జరిగింది. ఐటీ ఒక్క రంగమే కాదు, పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది, ఎన్ని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఉత్పత్తి జరిగింది, ఎట్లా జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్నున్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు 6: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాళ్ళ తర్వాత మన స్థానం, నెక్స్ట్ మనమే. అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో, సైజులో, భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. అంటే దేశ జనాభాలో 2.8% ఉన్న తెలంగాణ 5.1% సంపద ఈ దేశానికి అందిస్తున్నది, ఇది వాస్తవం. జిఎస్డిపిలో గ్రోత్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1, ఇది వాస్తవం. సంపద సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది, ఇది వాస్తవం. 10 ఏళ్లలో కొత్తగా దాదాపు 80 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి, ఇది వాస్తవం. మీ రిపోర్టు చెప్తున్నది. వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి గురించి అయితే పుంకాలుగా కాళేశ్వరం వల్ల జరిగిన లాభం, మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభం మీ నివేదికనే చెప్తా ఉంది, వాస్తవాలు. ఇది కరెక్టు. కాంగ్రెస్ వాళ్ళు ఈ రిపోర్ట్ చదవండి. దేశ తలసరి ఆదాయంలో ఇవాళ అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. 1,84,000 నుంచి 3,56,000కు జాతీయ సగటు కంటే డబల్ ఉన్నది అని మీ నివేదికనే చెప్పిన మాట వాస్తవం. మోదీ గారు తలకిందులు తపస్సు చేసినా, రాహుల్ గాంధీ గారు మరొక 100 జోడో యాత్రలు చేసినా ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం.